నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. జీజీహెచ్లో అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేసిన వెంటిలేటర్ ఐసీయూని మంత్రి విడుదల రజని ప్రారంభించారు. మొత్తం 24 బెడ్స్తో ఈ ఐసీయూ అందుబాటులోకి వచ్చింది. కార్పొరేట్ హాస్పిటల్స్ కు దీటుగా ప్రభుత్వాసుపత్రులను తీర్చిదిద్దుతున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని తెలిపారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేసిన 24 బెడ్డెడ్ వెంటిలేటర్ ఐసీయూను ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, మేయర్ కావటి మనోహర్ నాయుడు, వైసీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 3 కోట్ల రూపాయలతో ఈ ఐసీయూని ఏర్పాటు చేసినట్లు మంత్రి రజని చెప్పారు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో సీఎం జగన్ విప్లవాత్మకమైన నిర్ణయాలను వైద్య శాఖలో తీసుకుని అమలు చేస్తున్నారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వాసుపత్రిలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం జరిగిందన్నారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తో ఇంటికే డాక్టర్ వచ్చి వైద్యం అందిస్తున్నారని చెప్పారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో సీఎం జగన్ తీసుకొస్తున్న మార్పులు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని మేయర్ మనోహర్ అన్నారు. పొందుతున్నటువంటి ప్రతి పేషెంట్, దూరం నుంచి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మునుపటి కంటే కూడా మన జగనన్న ప్రభుత్వం వచ్చాక చాలా చక్కగా డాక్టర్లు చూస్తున్నారు, బాగా పట్టించుకుంటున్నారు, మాకు ఉచితంగా మందులు ఇస్తున్నారు, మాకు కావాల్సినటువంటి టెస్టులు కావచ్చు, మాకు కావాల్సినటువంటి ఎక్స్రేస్ కావచ్చు, అన్నీ కూడా ఇక్కడే చేస్తున్నారు. అలాగే రాష్ట్రంలో తీసుకొస్తున్నటువంటి 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ కూడా మనం చూసినట్టయితే సుమారు 2500 కోట్ల బడ్జెట్లు మనం ఖర్చు చేస్తూ మరి ఇప్పటికే ఒక 5 మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఇంకా కూడా ఫేజ్ మేనర్లో అవన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. అన్ని హాస్పిటల్స్ కూడా తమరైన శైలిలో ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ మరి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా కరోనాతో ఎవరు కూడా ఇబ్బంది పడకుండా అన్ని రకాల వైద్య సేవలు అందించడంతో పాటు కరోనాను కూడా ఆరోగ్యశ్రీలోకి తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. ఆ రోజే ఇక్కడ ఆక్సిజన్ సంబంధించినటువంటి ప్లాంట్ కూడా ఈరోజు ఆ రోజు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అందించడం కూడా జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. మరి ఈ రోజు వైద్య శాఖ మంత్రి అయినటువంటి విడుదల రజనీ గారు కూడా ఈ గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్లో అనేకమైనటువంటి సమస్యలు తీసుకొచ్చి అనేకమైనటువంటి ఏర్పాటు చేసినటువంటి గంట కూడా అక్కడ ముఖ్యమంత్రి గారితో పాటు ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నటువంటి రజనీ గారు కూడా ఇక్కడ చేస్తామని చెప్పేసి కూడా. నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తమ పదవికి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. కొంతకాలంగా పార్టీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గుంటూరులో శ్రీకృష్ణదేవరాయలు మీడియాతో మాట్లాడారు. వైసీపీలో కొంత అనిశ్చితి ఏర్పడిందని, దానికి తాను బాధ్యుణ్ణి కాదని చెప్పారు. నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారని, దానికి తెరదించుతున్నట్లు తెలిపారు. 4.5 ఏళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేశానని పేర్కొన్నారు. నర్సరావుపేట ఎంపీగా బీసీని నిలబెట్టాలనే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నారు. గెలిచి మన వ్యాపారాలు చూసుకుంటా, జనానికి కనిపించకుండా ఎక్కడో తిరిగే పరిస్థితి కాకుండా ప్రజల్లోనే ఉంటూ వారికి అన్ని విధాలుగా అందుబాటులో ఉండే పరిస్థితి ఈరోజు జిల్లాలో తీసుకురావడం జరిగింది. దానికి అన్నిటికంటే ఈ అభివృద్ధి కార్యక్రమాలు అంటే వీటన్నిటికంటే కూడా దానికి ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అయితే ఈరోజు ఒక అనిశ్చితి నెలకొంది రాజకీయంగా. దానికి అది అనిశ్చితి క్రియేట్ చేయడానికి నేను చేసింది కాదు, లేకపోతే ఆ అనిశ్చితి కోరుకుంది నేను కాదు. దాని వల్ల ఎక్కువగా ఏదైతే ఈ కన్ఫ్యూజన్ అంతా ఉందో దీనివల్ల అటు పార్టీకి ఉపయోగం లేదు, ఇటు నాకు ఉపయోగం లేదు. మరీ ముఖ్యంగా క్యాడర్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ కన్ఫ్యూజన్ సిట్యువేషన్లో గడిచిన 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి ఏదైతే నడుస్తూ ఉందో దానివల్ల వారికి కూడా ఎటు వెళ్ళాలా, ఏం చేయాలా, ఏ డైరెక్షన్లో పోవాలనేది అర్థం కాని పరిస్థితిలో వారందరూ కూడా ఉండటం జరుగుతూ ఉంది. దానికి ఏదో ఒక విధంగా తెరదించాలి, ఏదో ఒక విధంగా ఫుల్ స్టాప్ పెట్టాలనేదే మా ఉద్దేశం. ఎక్కడో చోట దానికి ఒక సొల్యూషన్ అనేది మనం ఎతకాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా ఇలా వెళ్తే అటు
క్యాడర్కి ఉపయోగం ఉండదు, పార్టీకి ఉండదు. పార్టీలో ఉన్నాను. పార్టీ సభ్యత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ, అలాగే పార్లమెంట్ సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేస్తూ ఉన్నాను ఇమీడియట్ ఎఫెక్ట్. దీంతో అన్న కొద్దిగా ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా ఇదంతా కూడా తొలగిపోతుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన లోకేష్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవెలమూడి నాని, ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామాంజనేయులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. యువగలం పాదయాత్ర ద్వారా లోకేష్ యువతకు మార్గదర్శకుడిగా నిలిచారన్నారు. లోకేష్ మంత్రిగా గ్రామాలలో అనేక అభివృద్ది కార్యక్రమాలను చేపట్టారన్నారు. దళితుల అభివృద్దే లక్ష్యంగా లోకేష్ పనిచేస్తున్నారని, లోకేష్ సారథ్యంలో మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారన్నారు. అలానే యువత ఎదుర్కొంటున్న సమస్యలు కానీ మొత్తం కూడా ఈ యువగలం పాదయాత్ర ద్వారా ఆయన స్వానుభవం ద్వారా తెలుసుకోవడం జరిగిందని చెప్పి మనం చేస్తున్నాను. ఆ విధంగా తెలుగుదేశం పార్టీని కూడా పటిష్టం చేయడానికి ఆయన పాదయాత్ర ఉపయోగపడిందని చెప్పి మనం చేస్తున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అంటున్నారు, అవన్నీ నవ మోసాలండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో చూసుకుంటే చాలామంది ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ప్రజల్లో కూడా ప్రచారాలు తీసుకెళ్తున్నారు. రేపు చంద్రబాబు నాయుడు వస్తే ఈ పథకాలన్నీ రావు, అమ్మఒడి రాదు, సంక్షేమ పింఛన్లు తీసేస్తారని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అది ఎంతవరకు మాత్రం నిజం కాదు. చంద్రబాబు నాయుడు గారు కనుక ముఖ్యమంత్రి అయితే కనుక అమ్మఒడి కింద ఒకరికి ఇస్తున్నారు ఇంటికి, తల్లికి వందనం పేరుతో ఇంటిలో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఈ 15,000 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ప్రజలకు సంబంధించినటువంటి అనేక సంఘాలు కూడా ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలకి వాళ్ళకి భవిష్య నిధి ఏర్పాటు చేసిన ఘనత మా లోకేష్ బాబు గారికి దక్కింది. అలానే మొన్న ఆయన చేసినటువంటి పాదయాత్ర దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. మరి దాంట్లో ఆయన గుర్తించినటువంటి అన్ని సమస్యల్ని రేపు తెలుగుదేశం పార్టీ, జనసేన ఆధ్వర్యం అధికారంలోకి రాగానే అవన్నీ కూడా మేము పరిష్కరిస్తామని ఈ సందర్భంగా ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి లోకేష్ గారికి పూర్తి ఆయురోగ్యాలు ప్రసాదించాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాం. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు తూర్పు నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా లోకేష్ విజయవంతంగా పాదయాత్రను పూర్తి చేశారన్నారు. యువతను చైతన్యపరుస్తూ ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని నింపారన్నారు. లోకేష్ దిక్సూచిగా రానున్న రోజుల్లో ఏపీ అభివృద్ది చెందుతుందన్నారు. లోకేష్ నాయకత్వంలో ప్రతి ఒక్కరూ రాష్ట్ర అభివృద్ధిలో ముందుకు నడిచేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తుల్ని 100 మందిని తయారు చేసేటువంటి సత్తా మా నారా లోకేష్ బాబు గారిలో ఉందని నిరూపించే సమయం ఆసన్నమైంది. తప్పకుండా ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా నారా లోకేష్ గారికి ప్రజలు నీరాజనాలు పలుకుతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి దిక్సూచితో రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్ర రాష్ట్రం అగ్రగామిగా నిలవబోతా ఉంది. ఈరోజు రాజకీయాలకు అతీతంగా యువకులందరూ కూడా నారా లోకేష్ గారి జెండా ఎత్తి ముందుకు సాగేటువంటి విధంగా యువగళం పాదయాత్ర నిర్వహించడం జరిగింది. నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ను ప్రారంభించడంతో పాటు చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు పంపిణీ చేశారు. అమరావతి రోడ్లోని మెడికల్ హాస్టల్ వద్ద ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ను ఏర్పాటు చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన క్యాంటీన్ను టీడీపీ బీసీ నాయకులు తాళ వెంకటేష్ యాదవ్, డాక్టర్ నిమ్మల శేషయ్య ప్రారంభించారు. అన్నా క్యాంటీన్ను ప్రారంభించిన అనంతరం చిరు వ్యాపారులకు తోపుడు బండ్లను పంపిణీ చేశారు. పేదలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఉయ్యూరు శ్రీనివాస్ అనేక సేవా కార్యక్రమాలను చేపడుతున్నారన్నారు. యువతకు దిక్సూచిగా ఉన్న నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమన్నారు. ముఖ్యంగా శ్రీనివాస్ గారు మనందరికీ ఆదర్శం. ఎందుకంటే సేవలేని జీవితం రుచిలేని భోజనం లాంటిది. ఆయన ఇక్కడ ఎంతో కష్టపడి చదువుకొని అమెరికా వెళ్ళి ఎంతో కొంత సంపాదించుకున్న తర్వాత తన మూలాలను మర్చిపోకుండా తన సంపాదనలో ఎంతో కొంత సేవా కార్యక్రమాలకు ఇచ్చిస్తున్న మన ఉయ్యూరు శ్రీనివాస్ గారు ధన్యులు. రెండోది మా తెలుగుదేశం పార్టీ మన అన్న
నందమూరి తారక రామారావు గారు ఆయన పార్టీని పెట్టిందే పేదవాడు కడుపు నిండా తిండి తినడానికి, ఒంటి నిండా గుడ్డ కప్పుకోవడానికి, సుఖంగా జీవించడానికి కూడు గూడు గుడ్డ అనే నినాదంతో ఆయన అధికారాన్ని చేపట్టి వాళ్ళ ఆశలను నెరవేర్చిన వ్యక్తి మా నందమూరి తారక రామారావు గారు. ముఖ్యంగా శ్రీనివాసరావు గారి నాయకత్వంలో అన్నా క్యాంటీన్లు ఈరోజు లోకేష్ గారి జన్మదినం సందర్భంగా అమరావతి రోడ్లో ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఈ నియోజకవర్గంలో ఎవరైతే పేదలు ఉన్నారో, ఎవరైతే రోజువారీ కూలీలు ఉన్నారో వాళ్ళకి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది. వాళ్ళకి సహాయంగా ఉండటం కూడా జరిగింది. దానిలో భాగంగా తోపుడు బళ్ళు మీద చిరు వ్యాపారులు వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళని కొంతమందిని ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా తోపుడు బండ్లు ఇవ్వటం జరిగింది. తెలుగుదేశం పార్టీ కనుక అధికారంలో ఉంటే సంక్షేమం ఇట్లా ఎతుక్కునేటువంటి పరిస్థితి లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అందేటువంటి పరిస్థితి ఉంటుంది. లోకేష్ బాబు గారికి ఈ సందర్భంగా మరోసారి మేము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. బృందావన గార్డెన్స్ లోని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కార్యాలయంలో జరిగిన లోకేష్ పుట్టినరోజు వేడుకల్లో పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవెలమూడి నాని, ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామాంజనేయులు, నగరాధ్యక్షుడు డేగల ప్రభాకర్ పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. లోకేష్ తన పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్న నాయకులు లోకేష్ అన్నారు. లోకేష్ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో టీడీపీ అధికారంలోకి వచ్చి యువతకు, రాష్ట్ర ప్రజలకు అండగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు బుజ్జి, బాబు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మన్నవ సుబ్బారావు, పార్టీ నాయకులు కనపర్తి శ్రీనివాస్, ఉప్పటూరి పేరయ్య, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. జయదేవ్ గారి స్వగృహం నందు ఘనంగా మా యువ నాయకుడు, నా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు ఇక్కడ ఆఫీసులో ఘనంగా జరుపుకోవడం జరిగింది. భగవంతుడు, దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఆయురారోగ్యాలు ఇచ్చి మరింత పేదవాడికి, ఆకలిన వాడికి సేవ చేసే భాగ్యం కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవుని థ్యాంక్ యూ. మన యువతకు ఆయన వచ్చే ప్రభుత్వంలో 20 లక్షల ఉద్యోగాలు, ఆ ఉద్యోగం వచ్చేంత వరకు కూడా నెలకు 3,000 రూపాయలు వాళ్ళకి సహాయం అందించేటటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని భుజస్కంధాల మీద వేసుకొని యువతకు ఒక దారి చూపించినటువంటి నారా లోకేష్ బాబు గారి జన్మదినాన్న ఈరోజు రాష్ట్రం యావత్తు కూడా జరుపుకోవడం అనేటువంటిది మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా సంతోషకరంగా ఉంది. యువగలం పాదయాత్ర ద్వారా అనేక సమస్యలు తెలుసుకొని పూర్తిగా అవగాహన చేసుకొని రేపు రాబోయే ఎలక్షన్లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావడం తథ్యం. నారా లోకేష్ గారి నాయకత్వంలో మీ అందరం కూడా బడుగు బలహీన వర్గాలకి అందరికి కూడా, పేద ప్రజలందరూ కూడా అండగా ఉంటూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ. తూర్పు సమన్వయకర్త నూరి ఫాతిమా అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా తూర్పులోని 53వ వార్డులో విస్తృతంగా పర్యటించి వార్డులో సైడ్ కాల్వలు, లీకేజ్ డ్రైన్లను పరిశీలించి స్థానికుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎటువంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తేవాలని తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు తమ ఇంటి గడప తలుపులు 24 గంటలు తెరిచే ఉంటాయని ఆమె తెలిపారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ దూపాటి వంశీ, వైసీపీ నాయకులు ఆలా కిరణ్, చీదర్ల రాజేష్, మెహబూబ్, రవిరాజ్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు యువత ఆధ్వర్యంలో నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. బృందావన గార్డెన్స్ లోని అందుల వసతి గృహంలో జరిగిన వేడుకల్లో తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. లోకేష్ పుట్టినరోజు సందర్భంగా అందులకు అల్పాహారాన్ని పంపిణీ చేశారు. ప్రభుత్వ అరాచకాలకు బెదరకుండా తన యువగలం పాదయాత్ర ద్వారా లోకేష్ సంచలనం సృష్టించారన్నారు. తెలుగు ప్రజల్లో లోకేష్ చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. రానున్న రోజుల్లో లోకేష్ మహానాయకుడిగా ఎదగాలని కోరారు. కార్యక్రమంలో ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు. యువనేత నారా లోకేష్ గారు ప్రభుత్వ దాడులకు, ప్రభుత్వ అరాచకాలకు వెరవకుండా, బెదరకుండా 2100 గ్రామాలను పలకరించుకుంటూ పెద్ద ఎత్తున యువగళ్ళం పాదయాత్ర ద్వారా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సంచలనం సృష్టించారు. అదే నవశకానికి ప్రారంభమైంది. ఈ యొక్క యువగళం పాదయాత్ర, ఈ విజయం ప్రజలకు అంకితం. ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు కోసం, రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి, దగాపడ్డ తెలుగు ప్రజల నమ్మకమై, వంచబడ్డ నిరుద్యోగ యువత విద్యార్థులకు యువగళమై నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత, విద్యార్థి, ప్రజానికం అందరి
గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటట్టు ఒక చెరగని ముద్ర వేసి భరోసాని కల్పించిన పరిస్థితి మనం చూసి నారా లోకేష్ గారు భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీనుల కోసం ఆయన ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చి రాబోయే కాలంలో అందరి జీవితాల్లో వెలుగు నింపాలని కోరుకుంటూ ఆయన ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నారా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.